ప్రభువునందు ప్రేమైన సోదరి సోదరులకు వందనాలు. ఈరోజు మనము ఒక కఠినమైన పరిస్థితిలో దైవజనుడైన యిర్మీయా ఎలా ప్రార్థించాడో మనం దాని నుండి ఏమి నేర్చుకోవాలో తెలుసుకుందాం. యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 18 నుండి 20 వాక్యాలలో ప్రజలు యిర్మీయాకు వ్యతిరేకంగా ఎలా కుట్రలు చేశారో మనము చూస్తాం. ప్రజలు యిర్మీయాను మాటలతో కొట్టాలని, అతని మాటలు వినకూడదని నిర్ణయించుకున్నారు. ప్రియులారా, మనం దేవుని పని చేస్తున్నప్పుడు లేదా నీతిగా బ్రతుకుతున్నప్పుడు కూడా మనకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నేవారు ఉంటారు. ఇక్కడ యిర్మీయాకు వ్యతిరేకంగా అతని సొంత ప్రజలే కుట్రలు చేశారు. యజమాని కంటే సేవకుడు గొప్పవాడు కాడు అని యేసుక్రీస్తు చెప్పినట్లు సత్యం చెప్పే యిర్మీయాను వారు ద్వేషించారు. మేలుకు ప్రతిగా కీడు చేసిన యిర్మీయా దేవునికి మొరపెట్టాడు. హల్లెలూయా. యిర్మీయా వారితో పోరాడలేదు, బదులుగా దేవుని వైపు చూశాడు. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము అని ప్రార్థించాడు. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనము తిట్టాలని చూస్తాం, కానీ యిర్మీయా తాను వారి కోసం చేసిన ప్రార్థనను దేవునికి గుర్తు చేస్తున్నాడు. మిత్రమా, లోకం మీకు కీడు చేసినా దేవుడు మీ నీతిని చూస్తున్నాడని మర్చిపోవద్దు. ఉపమానం: ఒక పెద్ద ఓడ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది. అలలు ఓడను అటు ఇటు ఊపేస్తున్నాయి. ఓడలోని ప్రయాణికులందరూ భయంతో కేకలు వేస్తున్నారు. కానీ ఓడ కెప్టెన్ మాత్రం నిశ్చలంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? అతను ఓడను ఒక బలమైన లంగరుతో సముద్రం అడుగున ఉన్న రాతినికి కట్టివేశాడు. ఆ లంగరు ఓడను కదలకుండా నిలిపి ఉంది. హల్లెలూయా. మిత్రులారా, మన జీవితాలు కూడా ఓడలాంటివే. కష్టాలు, శ్రమలు, కుట్రలు అనే తుఫానులు వచ్చినప్పుడు మన విశ్వాసము సడలిపోవచ్చు. కానీ మన విశ్వాసము అనే లంగరును దేవుడు అనే రాతికి కట్టివేస్తే మనము కదల్చబడం. ప్రియులారా, మీ జీవితంలో కూడా కుట్రలు, అవమానాలు ఎదురవుతున్నాయా? యిర్మీయా వలె మీరు దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి. దేవుడే మీకు న్యాయం చేస్తాడు. మేలుకు ప్రతిగా కీడు పొందినా మీ విశ్వాసాన్ని వదలకండి. ఓడను లంగరు ఎలా కాపాడుతుందో దేవుడు మిమ్మల్ని అలా కాపాడుతాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ఈరోజు మేము యిర్మీయా అనుభవాన్ని ధ్యానించాం. మా జీవితాల్లో కూడా శ్రమలు, కుట్రలు, అవమానాలు ఎదురైనప్పుడు యిర్మీయా